42 ఏళ్లుగా అసలు మొక్కలే పెరగని ఇసుక నేలలో రోజుకి ఒక మొక్కను నాటి 1360 ఎకరాల్లో అడవిని సృష్టించాడు. ఆయనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పిలువబడే జాదవ్ పయంగ్ గారు. జాదవ్ గారు అస్సాంలో జోరాట్ కు చెందినవారు. 1979లో అస్సాంలో వచ్చిన వరద వల్ల అనేక జలచరాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వరద తగ్గాక ఇసుక దీవులు వేడెక్కడంతో జలచరాలు అన్ని చనిపోయాయి. అది చూసి తట్టుకోలేకపోయిన 16 ఏళ్ల జాదవ్ మొక్కలను నాటి ప్రకృతిని కాపాడుదామని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు, క్రూర మృగాలు నివసిస్తున్నాయి. ఈ అడవి మొత్తం 10 కిలోమీటర్లు విస్తరాలలో 1360 ఎకరాలలో ఉంది. జాదవ్ గారి నిక్ నేమ్ మోలా. ఆయన పేరు మీదనే అడవికి మోలై ఫారెస్ట్ అనే పేరు పెట్టారు. 2015లో జాదవ్ గారిని ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీతో సత్కరించింది. జాదవ్ గారి జీవిత చరిత్రను అమెరికాలో 6th క్లాస్ పాఠ్య పుస్తకాలలో చేర్చారు. క్రేజీ కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని క్రేజీ వీడియో